అన్యాయాన్ని చూస్తూ ఊరుకునే రోజులు పోయాయి. తెలంగాణ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎంతటి వారినైనా నిలదీస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అమ్మాయిలు పడుతున్న బాధలను బయటకు తెస్తున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు. సమాజంలో మహిళలను కించపరుస్తున్న వారిపైన కఠినంగా ఉంటున్నారు, సమన్లు జారీ చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, వివరణలు తీసుకుంటున్నారు. ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు లింగ సమానత్వం, సమగ్ర అభివృద్ధి, న్యాయం, హక్కును కాపాడడం మహిళా కమిషన్ విజన్. కానీ ఈ విజన్ నిరూపించి చూపిస్తున్నారు మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్ నేరెళ్ల శారద. శ్రీ చైతన్యే కాదు, తాజాగా కుత్బుల్లాపూర్ పరిధిలోనే బాచుపల్లి నారాయణ గర్ల్స్ కాలేజ్లో నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ సేమ్ టు సేమ్ ప్రాబ్లమ్స్. సో ఇవ్వాల్సిన క్లాస్ ఇచ్చేశారు. మరోసారి రిపీట్ అయితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట? లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు, బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్, ఆ ఇన్స్టిట్యూషన్, మా పిల్లలు అక్కడ చదివిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి? ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. సెప్టెంబర్ 28న నిర్మల్ జిల్లా సోఫీనగర్ కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. పిల్లలకు ధైర్యం చెప్పారు. సమస్య ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయాలని బోర్డు మీద స్వయంగా రాశారు. తప్పకుండా ఏదైనా సమస్య ఉంటే ఇటు సిబ్బందికి చెప్తున్నాము, అటు పిల్లలకి చెప్పడం జరిగింది. కమిషన్ తరఫున 3 హెల్ప్ లైన్ నంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నంబర్స్ని పిల్లలకు ఇచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే, అది హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మేల్ మగవాళ్ళతో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానివ్వండి, ఇంకా బంధువులతో కానివ్వండి, ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ భయము జంకు లేకుండా, ఎందుకంటే ఈ వయసులో గనక ఒక భయం అనేది ఏర్పడితే ఆ భయం నుండి అమ్మాయిలు బయటకు రావడానికి చాలా కష్టం అవుతాయి. మహిళలపై జరుగుతున్న దారుణాలపై వేగంగా స్పందిస్తున్న కమిషన్ రాజకీయ విమర్శలను అంతే సీరియస్ గా తీసుకుంటున్నారు. మహిళలకు అనేక అంశాల్లో అండగా నిలుస్తూ అవేర్నెస్ కల్పించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంపై ప్రశంసలు అందుకుంటున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ గా నేరెళ్ల శారద జూలై 17న బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా పని కూడా మొదలు పెట్టేశారు. నెల రోజుల్లో పలు అంశాలపై వేగంగా స్పందిస్తూ ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ మలక్పేట్లో అందబాలికపై అత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించి ఆ అమానుషమైన సంఘటనపై తక్షణమే విచారణకు ఆదేశించి శభాష్ అనిపించుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దళిత మహిళపై పోలీసుల 3rd డిగ్రీ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ గానే రియాక్ట్ అయింది. స్వయంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద బాధితురాలిని పరామర్శించి బాధితురాలికి భరోసా కూడా ఇవ్వడమే కాకుండా తక్షణ న్యాయం దిశగా చర్యలు చేపట్టారు. సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి విషయంలోనూ వేగంగా స్పందించింది మహిళా కమిషన్. అతడికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అంతే స్పీడ్గా రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్వయంగా ఉమెన్ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జానీ మాస్టర్ కేసులోనూ బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతగా సుదీర్ఘకాలం పనిచేసిన నేరెళ్ల శారద ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన నుంచి కమిషన్ యాక్షన్ ప్లాన్ రూటు మార్చేశారు. స్పీడ్ పెంచారు.
బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంతలా మహిళా కమిషన్లు పనిచేయలేదన్న టాక్ పబ్లిక్ నుంచి వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.